ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి, మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి. ఆరాధన అంతటలో మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అన్ని నామముల కన్న పై నామము యేసుని నామము. ఎన్ని తరములకైన గణపరచదగినది క్రీస్తేసు నామము. అన్ని నామముల కన్న పై నామము యేసుని నామము. ఎన్ని తరములకైన గణపరచదగినది క్రీస్తేసు నామము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. అన్ని నామముల కన్న పై నామము యేసుని నామము. ఎన్ని తరములకైన గణపరచదగినది క్రీస్తేసు నామము. శరీర వ్యాధులన్నీ బాగు చేయును నజరేయుడైన యేసు నామము. శరీర వ్యాధులన్నీ బాగు చేయును నజరేయుడైన యేసు నామము. సమస్త బాధలను తొలగించును అభిషక్తుడగు క్రీస్తు నామము. సమస్త బాధలను తొలగించును అభిషక్తుడగు క్రీస్తు నామము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. అన్ని నామముల కన్న పై నామము యేసుని నామము. ఎన్ని తరములకైన గణపరచదగినది క్రీస్తేసు నామము. సాతానుపై అధికారమిచ్చును శక్తి కలిగిన యేసు నామము. సాతానుపై అధికారమిచ్చును శక్తి కలిగిన యేసు నామము. శత్రు సమూహముపై జయమునిచ్చును జయశీలుడైన యేసు నామము. శత్రు సమూహముపై జయమునిచ్చును జయశీలుడైన యేసు నామము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. అన్ని నామముల కన్న పై నామము యేసుని నామము. ఎన్ని తరములకైన గణపరచదగినది క్రీస్తేసు నామము. ప్రియులారా, ప్రభు పేరిట మీకు శుభాలు. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాలు మీకు అందజేస్తున్నాం. మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను దీవించునుగాక. మంచిదండి, మీరంతా క్షేమంగా ఉన్నారు కదా.
దేవునికి వందనాలు చెల్లిందాం. ఈ ప్రాతకాల ఆరాధన కొరకు పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి వాక్య భాగాన్ని కలిసి చదువుకుందాం. యెషయా గ్రంథము 57వ అధ్యాయం 15వ వచనం. యెషయా గ్రంథము 57వ అధ్యాయం 15వ వచనం చివరి భాగం. వినయము గలవారి యొద్దను దీన మనస్సు గలవారి యొద్దను నివసించుచున్నాను. చెబుతారండి, వినయము గలవారి యొద్దను దీన మనస్సు గలవారి యొద్దను నివసించుచున్నాను. మంచిదండి, థ్యాంక్ యూ. ఈ ప్రాతకాల వాక్య ధ్యానము కొరకు వినయము గలవారి యొద్ద నివసించు దేవుడు. మన దేవుడు ఎక్కడ నివసించే దేవుడు అంటే వినయము కలిగినటువంటి వారి యొద్ద నివసించు దేవుడు. మనం కూడా చూస్తాం, బంధువులలో కానీ స్నేహితులలో కానీ ఎవరైతే ప్రేమగా ఉంటారో వాళ్ళ దగ్గర ఉండటానికి ప్రయత్నం చేస్తాం, వాళ్ళతో మాట్లాడటానికి ప్రయత్నం చేస్తాం. మనం పనిచేసే ఆయా డిపార్ట్మెంట్స్లో కూడా కొంతమంది వాళ్ళ ఆఫీసర్స్ కావచ్చు, లేకుంటే వాళ్ళు మనతో చేసే సహ ఉద్యోగులు కావచ్చు. కొంతమంది చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, కొంతమంది కోపతాపాలు ప్రదర్శిస్తారు. మరి అటువంటప్పుడు మన అనుభవాలు, మనం ఎవరితో ఎక్కువ సహవాసం చేస్తాం, ఎవరైతే ఫ్రెండ్లీగా ఉంటారో వాళ్ళతోటే ఉండటానికి మనం ప్రయత్నం చేస్తాం. ప్రభువు కూడా అంటూ ఉన్నాడు, ఆయన వినయము గలవారి యొద్ద నివసించు దేవుడు. ఆయన ఎవరి దగ్గరకు వస్తాడట? వినయము కలిగిన వారు. వినయము ఎందుకంటే మన దేవుడు వినయము కలిగిన దేవుడు, దీన మనస్సు కలిగినటువంటి దేవుడు. మానవ జీవితంలో ప్రాముఖ్యమైనది ఏమి కావాలి అంటే వినయమైనటువంటి మనస్సు, వినయమైన జీవితము. ప్రియ దేవుని బిడ్డలారా, యోబు గ్రంథములో 22వ అధ్యాయంలో 29వ వచనంలో వినయము గలవారిని ఆయన రక్షించెను. వినయము కలిగినటువంటి వారి యొద్ద ఆయన నివసిస్తాడు. ఎవరైతే వినయము కలిగి ఉంటారో వారిని రక్షించే దేవుడు. అంటే ఎవరైతే వినయము కలిగి వారి అవసరతల్లో దేవుని దగ్గరికి వస్తారో అటువంటి వినయము కలిగినటువంటి అవసరతలు తీర్చే దేవుడు ప్రియులారా. కాబట్టి దేవుని యొక్క వాక్యము అంటూ ఉన్నది, వినయము కలిగినటువంటి వారిని రక్షిస్తాడు ఆయన. అలాగనే సామెతల గ్రంథం 22వ అధ్యాయం 4వ వచనములో చూస్తే, యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము. దేవుని యందలి భయభక్తులు కలిగి ఉండుటయే వినయానికి ప్రతిఫలము, బహుమానముగా ఇవ్వబడుతూ ఉన్నది. ప్రియులారా, ప్రియ దేవుని బిడ్డలారా, మానవ జీవితంలో నేర్చుకోవలసినటువంటిది ప్రాముఖ్యంగా మనము వినయము కలిగి జీవించాలి. మన ప్రభువు వినయ మనస్కుడుగా ఆయన శిలువ మరణాన్ని పొందాడు. ఎంతోమంది దూషించారు, అపహసించారు, అవమానించారు. కానీ యేసయ్య వారి ముందు ఏది తెలియనటువంటి ఒక అమాయకుడుగా, గొర్రెపిల్లగా ఆయన వినయమైన మనస్సును ఆయన ప్రదర్శించినట్లుగా మనం చూస్తాం. అంటే తిరుగుబాటు తత్వము లేనటువంటి దేవుడిగా. మరి ఆయన కలిగి ఉన్న మనం ఏ విధంగా ఉండాలి? మనము కూడా వినయమైనటువంటి మనస్సు, వినయము జీవితాన్ని
మనం కలిగి ఉండవలసినటువంటి అవసరత ఉంటూ ఉన్నది ప్రియులారా. అందుకని సామెతల గ్రంథములో 15వ అధ్యాయములో 33వ వచనములో చూస్తే ఘనతకు ముందు వినయము ఉండును. ఘనతకు ముందు వినయము ఉండును అంటే వినయము కలిగిన వ్యక్తి ఘనత పొందుతాడు. అది బాగా చదివిన వ్యక్తి పాస్ అవుతాడు, మాట విన్నవాడు బాగుపడతాడు. దేవుని యందు ఎవరైతే వినయ మనస్సు కలిగి ఉంటారో వారు దేవుని వలన ఘనత పొందుతూ ఉంటారు. అలాగే సామెతల గ్రంథంలో 29వ అధ్యాయంలో 23వ వచనంలో ఎవరిని గర్వము వానిని తగ్గించును. అదే అండి వినయానికి గర్వానికి ఉన్నటువంటి వ్యత్యాసం. వినయము హెచ్చిస్తుంది, గర్వము తగ్గిస్తుంది. దైవవాక్యం అంటుంది ఎవరిని గర్వము వానిని తగ్గించును, వినయ మనస్కుడు ఘనత నందును. వినయ మనస్కుడు ఘనత నందును. అందుకనే దైవవాక్యం ఉంటుంది ఎవరైతే తగ్గించుకుంటారో వారు హెచ్చించబడతారు, ఎవరైతే హెచ్చించబడతారో వారు తగ్గించబడతారు. అది మన చేతిలో ఉన్నది ప్రియులారా, ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా. గర్వము అనేది నాశనానికి ముందుండి నడిపిస్తా. కానీ ప్రభు వినయము కలిగినటువంటి దైవకుమారుడు, ఆయన వినయ మనస్కుడు కాబట్టి ఆయన మనస్సు కలిగి మనం కూడా ఉంటే దేవుడు మనల్ని హెచ్చిస్తాడు అనే మాట. అందుకే ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనములో వినయమైనటువంటి మనస్సు కలవారే. ఏ మనస్సు కలిగి ఉండాలండి? వినయమైన మనస్సు కలవారే. ఎందుకు అని ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు దేవుడట వినయము గల వారి యొద్ద ఆయన నివసిస్తాడు, వారిని రక్షిస్తాడు. కాబట్టి మనము కూడా వినయ మనస్సు కలిగిన వారమే. ఒకరిని ఒకడు మనం అనుకుంటాం నీకంటే నేను గొప్ప, నీకంటే నేను గొప్ప. కానీ దేవుని వాక్యము అంటూ ఉన్నది వినయమైన మనస్సు గలవారే ఒకరికి ఒకడు తనకంటే యోగ్యుడని ఎంచుకోవాలి. నాకంటే వాళ్ళు గొప్ప, నాకంటే వారందరూ గొప్ప. ఒకరికంటే ఒకరు యోగ్యుడని ఎంచుకోవాలి అట. వినయమైన మనస్సు కలిగినటువంటి వారముగా ఏం చేయాలి? ఒకరికొకడు తనకంటే యోగ్యుడిగా ఎంచుకోవాలి. ముగింపుగా పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనములో తుదకు మీరందరూ ఏక మనస్కులై ఒకరి సుఖ దుఃఖముల యందు ఒకరు పాలుపడిన సహోదర ప్రేమ గలవారును కరుణాచిత్తమైన వినయ మనస్కులై ఉండాలి. ఎలా ఉండాలట అండి? మనమందరము ఏక మనస్సు కలిగి ఉండాలి. ఇక్కడ ఒకరి సుఖ దుఃఖములలో ఒకరు పాలు పొందుకోవాలి. ఒకరి ఎడల ఒకరు సహోదర ప్రేమ కలిగిన వారిగా ఉండాలి, కరుణాచిత్తులుగా ఉండాలి, వినయ మనస్కులుగా మనము ఉండాలి. అలాగున మనం వినయ మనస్కులుగా జీవించినప్పుడు దేవుడు మన మధ్య నివసిస్తాడు, మనలను ఆయన రక్షిస్తాడు. అలాగుండటానికి దేవుడు తన పరిశుద్ధాత్మ కూడిన మనపై మెండుగా కుమ్మరించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా నీకు వందనాలు. వినయ మనస్కుల యొద్దను నివసిస్తాం. మా జీవితాల్లో మేము కూడా నిన్ను మాదిరి కలిగి వినయ మనస్కులముగా నాయన జీవించగలుగునట్లు కృప చేయండి. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలు దీవించండి నాయనా. ఇదిగో ప్రభు టెట్ ఎగ్జామ్ రాసిన బిడ్డలకు జయము, డిఎస్సి రాయబోతున్న బిడ్డలకు జయము, అలాగనే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి బిడ్డలకు జయము, వివాహ వ్యవస్థలో ప్రవేశించే బిడ్డలకు జయము, ఇంటర్వ్యూస్లో ఉన్న బిడ్డలకు జయము కలుగుచ్చండి. చల్లటి వాతావరణం నాయన అందరికీ రక్షణ కలుగుచ్చేయండి. యేసు ప్రభు దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందున వేర్చినట్టు భూమి అందు నెరవేరునుగాక. మా ఇందిన ఆహారం నేడు మా దయచే, మా ఎడల అపరాధం చేసిన వారికి క్షమించిన ప్రకారముల ప్రథమ క్షమించము, శోధంలోని తెక్క కీడును తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నవి.
ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్.